వినియోగదారులు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్ పి సుకాష్ పిలుపునిచ్చారు. మంగళవారం వినుకొండ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఘనంగా రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎం సుకాష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేళలో రైతులకు, స్వయం సహాయక సంఘాలకు మరియు స్థానిక వ్యాపారస్తులకు కలిపి మొత్తం 10,34,00,000 విలువైన రుణ చెక్కులను పంపిణీ చేశారు. రుణాలు తీసుకున్న రైతులు గడువులోపుగా తిరిగి చెల్లిస్తే వడ్డీలో భారీ రాయితీలు వస్తాయని, తద్వారా ఆర్థికంగా మరింత పురోభివృద్ధి సాధించవచ్చునని మరియు ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ యొక్క విధి విధానాలను సిబ్బందికి వివరించారు. వినుకొండ పట్టణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ సహకారంతో పిఎం స్వనిధి పథకం క్రింద వీధి వ్యాపారులకు తమ బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థిక సాధికారత కోసం ఏపీజీబీబీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఖాతాదారులు బ్యాంకు సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పరిధిలోని 7 గ్రామీణ బ్యాంకుల మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది మరియు మెప్మా విభాగం అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా ఖాతాదారులకు, అలాగే మెప్మా, డిఆర్డిఏ ఇతర సిబ్బందికి, మా ముఖ్యమైన ఖాతాదారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చూస్తున్నాను. ఈ నెల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పల్నాడు జిల్లాకు వస్తున్నారు. పల్నాడు జిల్లాకి ఆర్థిక శాఖ మంత్రి గారు వచ్చే సందర్భంలో జిల్లాలోని అన్ని బ్యాంకులు ఉమ్మడిగా 2,500 కోట్ల రూపాయల రుణాలు అందించాలనేది ఎస్ఎల్బిసి వాళ్ళు లక్ష్యంగా నిర్ణయించారు. దాంట్లో భాగంగా కేవలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వరకు మాత్రం 750 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఎందుకంటే 750 కోట్లు ఒక ఏడాదిలో నేర్చే అలాంటివి కేవలం ఈ 2010లో అన్ని ప్రభుత్వ పథకాలు కవర్ చేస్తూ అన్ని రకాల ఖాతాదారులకి, అన్ని రకాల రుణగ్రహీతలకి 750 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. కాగా మా హెడ్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో మా బ్రాంచ్ మేనేజర్ల అత్యుత్తమ సహకారంతో ఇప్పటికి మేము దాదాపుగా 60% వరకు లక్ష్యాలు సాధించాం. దాంట్లో భాగంగా అత్యధికంగా 70% వరకు వినుకొండ క్లస్టర్లో నేను మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి యాదృచ్ఛికంగా కానీ ఎలా అయినా కానీ ఈ వినుకొండ క్లస్టర్లో 7 బ్రాంచీలు ఉన్నాయి. ఆ 7 బ్రాంచీలకి అద్భుతమైన మేనేజర్లు పడ్డారు. ఇక్కడ రుణాలు వాళ్ళు మరింత వేగవంతం చేసి చక్కగా ప్రణాళిక ప్రకారం రుణాలు తీసుకున్నారు. గతంలో ఇంపూర్లో కూడా జరిగింది. ఆ రోజు ఒక బ్రాంచ్ మాత్రమే 1,10 లక్షలు ఇచ్చారు. ఈరోజు ఆ స్ఫూర్తితో మిగిలిన 7 బ్రాంచీల వాళ్ళు ముందుకొచ్చి ఒకేసారి వేరు పథకాల కింద, గవర్నమెంట్ పథకాల కింద లబ్ధిదారులకి చేరుకుని అప్లికేషన్లు తెచ్చుకొని వాళ్ళకి ఈరోజు 10,35 లక్షల రూపాయల రుణాలు ఒక్కసారిగా ఇవ్వడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఈ బ్రాంచీలు 7 బ్రాంచీల ఉమ్మడి వ్యాపారం 1000 కోట్లు ఉంటుంది. దాంట్లో 1% వ్యాపారం ఈరోజు ఒక్కరోజే సాధించింది. అది చాలా అద్భుతంగా వాళ్ళ కమిట్మెంట్ ని నేను అభినందిస్తున్నాను సభాముఖంగా. అలాగే ఇందుకు సహకరించిన మెప్మా వాళ్ళని, రిసోర్స్ పర్సన్స్ ని, అలాగే సిబ్బంది, గ్రామ సంఘాల వాళ్ళని, ఈ క్లస్టర్ సభ్యుల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ 10 కోట్లు దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఈ సంఘానికి రుణాలుగా ఇవ్వడానికి నిర్ణయించాం. దాంతోపాటు లక్పతి దీని కింద కానీ, స్వనిధి కింద కానీ,
అలాగే సోలార్ లోన్ కింద కానీ కూడా గణనీయమైన మొత్తంలో లోన్ అందించడం జరుగుతుంది ఈరోజు. మామూలుగా మీకు ఏంటంటే మీకు ఆన్లైన్ ఎంసీపీ ఇష్యూ ఉందనేసి కొద్ది రోజులు మీకు మాకు మధ్య ఒక గ్యాప్ వచ్చిందండి. సో రీజియన్ పరిధిలో ఉన్నవి లేదా అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉన్నవి ఈ గ్యాప్ను తీయడానికి మామూలుగా మీకున్న ప్రాబ్లం మీకుంది, కానీ కస్టమర్స్ సఫర్ కాకూడదనే ఉద్దేశంతో సో మీరు ఒక ఇనిషియేషన్ తీసుకుని సార్ మేము ఒక ఈమెయిల్ పంపిస్తాము, మా దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ లెటర్ ఇస్తాము, మీకు ఈ ప్రాబ్లం అయిపోయిన వెంటనే ఆన్లైన్ ఎంసీపీ ఇష్యూ చేస్తాము అనేసి. సో మీరు అది ఇనిషియేషన్ తీసుకున్నారు. సేమ్ అదే సిచ్యువేషన్లో యాక్చువల్గా మన ఇరిగేషన్ కమిషన్ అనేది ఏం లేవండి.